హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఎర్లీ మార్నింగ్ 5:30 టు మార్నింగ్ 9:30 వరకు డే రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. నా 5:30 టు 9:30 రొటీన్ని జస్ట్ 18 మినిట్స్లో అయితే ఎడిట్ చేసి ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి. 4 అవర్స్ అయితే షేర్ చేస్తే మీ అందరికీ బోర్ కొడుతుంది కదా. ఇంకా ఇక్కడ విషయానికి వచ్చేస్తే, ఇంకా మార్నింగ్ లేవగానే కొంచెం ఇల్లు అది నీట్గా పెట్టుకుని ఇంటి ముందు ముగ్గు అది పెట్టేసి తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసేసాను. డైలీ ఇలాగే జరుగుతుందని ఏం లేదు, ఒకరోజు పనులు కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. ఇక్కడైతే నేను హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఎర్లీ మార్నింగే హాట్ వాటర్ తాగడం వల్ల మన బాడీ అనేది చాలా నీట్ అండ్ క్లీన్ అవుతుందండి. డైజెషన్ సిస్టమ్ అనేది క్లీన్ అవుతుంది. అలాగే ఎలాంటి అన్నెసెసరీ ఫ్యాట్ కూడా బాడీలో చేరుకోదు. మనము ప్లెయిన్ హాట్ వాటర్ తాగే కంటే హాట్ వాటర్లో కొంచెం లెమన్, హనీ వేసుకుని అయితే తాగొచ్చు. అలాగే అందులో మనం ధనియాల పొడి వేసుకోవచ్చు, లేదంటే జీలకర్ర ఇలాంటివన్నీ కూడా మరిగించుకుని దాన్ని కషాయంగా కూడా తాగొచ్చండి. ఇలా తాగడం వల్ల మన గట్ హెల్త్ అనేది కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టైం వచ్చేసి ఇక్కడ 6 అయితే అవుతుంది. నేను 5:30కే లేచిన వెంటనే కొంచెం హాట్ వాటర్ అయితే తాగిన తర్వాత ఇలా బయటకు వచ్చి ఒకసారి వ్యూ అయితే చూస్తూ ఉంటానండి. అలా చూడడం నాకైతే చాలా చాలా ఇష్టము. ఒకసారి మొక్కలను కూడా చూసుకుంటాను. నాకు పిల్లల స్కూల్ టైమింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7:30కి బస్ అనేది వస్తుంది. 6 to 7:30 వరకు నాకు వీళ్ళకి లంచ్ బాక్స్ రెడీ చేయడానికి టైం అనేది సరిపోతూ ఉందండి. ఎందుకంటే నేను ముందు రోజునైతే కొంచెం నెక్స్ట్ డే కావాల్సినవి కొన్ని ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటాను. ఇంకా ముందుగా ఫస్ట్ చేసే పని ఏంటంటే స్టవ్ పైన పాలు అనేది మరిగిచ్చేస్తాను. తర్వాత కొంచెం టీ అనేది కూడా పెట్టి ఉంచేస్తాను. ఇంకా ఎర్లీ మార్నింగే టీ కాఫీలు తాగడం అంత మంచిది కాదండి హెల్త్కి అయితే. నేను మ్యాక్సిమం ఎర్లీ మార్నింగే హాట్ వాటర్ తాగుతాను. ఈ టీ అనేది ఎప్పుడంటే పిల్లల్ని బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపించిన తర్వాత కాసేపు అలా కూర్చుని రిలాక్స్ అయ్యే టైంలో మాత్రం ఒక చిన్న కప్ టీ అనేది తాగుతాను. ఇది నాకు రీసెంట్గానే కొంచెం అలవాటు అయింది. ఇది కూడా మానేసేయాలనుకుంటున్నాను, చూద్దాము. ఇక్కడైతే నేను బెల్లం టీ అయితే పెట్టాను. ఇంక ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే ఈరోజు పిల్లల కోసమని చికెన్ ఫ్రై చేస్తున్నాను, అలాగే కుక్కర్ బిర్యానీ చేస్తున్నానండి. నిజంగా కుక్కర్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము. నా స్టైల్లో చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసుకోవచ్చు. ముందు రోజునైతే మాకు చికెన్ అనేది తెచ్చేసారు. దాన్ని క్లీన్ చేసి ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుంచాను. ఇది ఇంకా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి, టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర వేసిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు కూడా వేసి దోరగా వేగించుకోవాలి. ఇక్కడైతే నేను పక్కన కుక్కర్ బిర్యానీ కోసం అని చెప్పేసి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆ మసాలా కోసం చెక్క, లవంగి, చిన్న దాల్చిన చెక్క, ఒక టమాటా వేసి మిక్సీ అయితే పెట్టేసుకున్నానండి. ధనియాలు కూడా వేశాను. ఓ పక్కన అయితే ఇక్కడ చికెన్ ఫ్రైకి రెడీ అయిపోతూ ఉంది. చూసారు కదా, ఆనియన్స్ అనేవి దోరగా వేగినాయి. ఇలా వేపితే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. ఇక్కడ నేను కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ కూడా చికెన్లో బాగా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడైతే నేను పసుపు వేసాను. వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా మగ్గనివ్వాలి సన్న మంట మీద. యువతల పక్కన మనం ఇక్కడ కుక్కర్ బిర్యానీ కూడా చేసేసుకుందాము. ఒక కుక్కర్ పెట్టుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. పిల్లల కోసం చేస్తున్నాను కదా, నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి. నెయ్యిలో కొంచెం 2 పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా కట్ చేసిన, అంటే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసినటువంటి ఆనియన్స్ కూడా వేసి కొంచెం ఎర్రగా అయితే వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీలో పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, అదైతే వేసుకోవాలండి. దీన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ పేస్ట్లో అయితే ఇంకా వేయలేదు. మసాలా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం ఎక్కువ ఉన్న టైంలో రెడీ చేసి అయితే పెట్టుకుని ఉంటానండి. ఇందులో కొంచెం చికెన్ కూడా వేసి ఫ్రై చేస్తున్నా. ఈ పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ కుక్కర్ బిర్యానీ చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఇక్కడైతే నేను మన గార్డెన్కి అయితే వచ్చేసాను. గార్డెన్లో ఇక్కడ పుదీనా అయితే కొంచెం కోస్తున్నాను.
ఈ పుదీనా ఆకులు వేస్తే బిర్యానీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అందులోని ఫ్రెష్గా ఉంది కదా, అబ్బా మంచి స్మెల్ అయితే వస్తుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినప్పుడు ఇలా బిర్యానీ అనేది కుక్కర్లో చేస్తే వాళ్ళు మధ్యాహ్నం లంచ్ టైంకి ఓపెన్ చేసుకుని తినేటప్పుడు మరీ గట్టిగా అయిపోకుండా వాళ్ళు తినే విధంగా ఉంటుందండి. ఇందులో ఒక స్పూన్ పెరిగేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పెరుగు వేసే టైంలో స్టవ్ను మాత్రం మీరు సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే పెరుగు అనేది విరిగిపోయినట్టు బెళ్ళబెళ్ళల్లా అయితే ఉండిపోతుంది. ఇంకా స్టవ్ను సిమ్లో పెట్టేసి ఒక్క నిమిషం అలా మూత పెట్టి ఉంచుదాము. ఈ పక్కన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది, చూసారు కదా. ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం ధనియాల పొడి అయితే వేసేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంక నేను ఒక గ్లాసు బియ్యం అయితే ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను. బియ్యాన్ని ఒక పావు గంట ముందు నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడైతే హాట్ వాటర్ వేస్తున్నానండి బిర్యానీలో, ఎందుకంటే ఆ నీళ్ళు వేసి మరిగి వరకు వెయిట్ చేసే అంత టైం ఉండదు మార్నింగే. ఈ పక్కన చికెన్ ఫ్రైలో కొంచెం ధనియాల పొడి వేసాను, చూసారు కదా మీరు. అందులోనే కొంచెం చికెన్ మసాలా పౌడర్ కూడా వేస్తే మన టేస్టీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే ఇక్కడ మసాలా వేగిపోయింది కదా, వేగిన మసాలాలో మన దగ్గర ఉన్న కడిగి పెట్టిన బియ్యాన్ని వేసుకోవాలి. ఇది ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఈ మసాలాలోనే బియ్యాన్ని కొంచెం అటు ఇటు వేపుకోవాలి. ఇలా వేపితే ఏంటంటే ప్రతి గింజకు కూడా మసాలా అనేది పడుతుంది. ఇక్కడ నేను వేడి నీళ్ళు ఒక 2 గ్లాసుల నీళ్ళు అయితే పోస్తున్నాను. నార్మల్ నీళ్ళైనా వేసుకోవచ్చు, కానీ ఇంకా మార్నింగే టైము ఉండదు కదా, ఆ హడావిల్లో ఇంకా వేడి నీళ్ళు అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేద్దాము. ఒక 3 విజిల్స్ రానిద్దామండి. ఇక్కడ ఏం చేస్తుందనంటే పిల్లల స్నాక్స్ బాక్స్లోకి అట్లు అయితే వేస్తున్నా. ఇవి అట్ల తద్ది అట్లు టేస్ట్లు అయితే ఉంటాయండి, నాకైతే చాలా ఇష్టం. పిల్లలు కూడా బాగానే ఇష్టంగానే తింటారు. బెల్లంతో చేసిన అట్లు అవి. వాటిని ఎలా తయారు చేయాలనేది వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. ఇక్కడైతే మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. వావ్, కుక్కర్ బిర్యానీ చాలా బాగుంది అసలు. ఇప్పుడు చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇక్కడ పిల్లలకి లంచ్ బాక్సెస్ అయితే పెట్టేశాను. ఇంకా ఇంతలో మా రిషి వచ్చి వావ్ మమ్మీ బిర్యానీ చేసావు ఈరోజు అనేసి అంటున్నాడు. వాడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు లంచ్ టైం అవుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. వెళ్ళి ముందు ఒక స్పూన్ అయితే తినేసి వెళ్ళాడు. ఇంకా పిల్లలకి బాక్స్ అయి పెట్టేసి ఇంకా వాళ్ళని బస్సు అయితే ఎక్కించేసి వచ్చాను. ఇంకా పైకి వచ్చేసరికి ఇల్లు అయితే ఇలా ఉంది. ఎంతలా ఉందో చూసారు కదా. కిచెన్లో ఎంత నీట్గా చేద్దామన్నా సరే పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ చేసే టైంలో మాత్రం చాలా మెస్సీగా అయిపోతుంది. ఇంకొకటి వాళ్ళు వెళ్ళిన తర్వాత పనులన్నీ చేసుకుంటూ వస్తాను. ఇంకా ముందు బెడ్రూమ్ అయితే నీట్గా చేసి పెట్టేశాను. తర్వాత హాల్లోకి వచ్చానండి. ఇక్కడ సోఫా దగ్గర కూర్చొని ఉంటారు కదా, అంతా గజిబిజిగా అయిపోతుంది. అప్పటికీ వాళ్ళు చాలా నీట్గా ఉంచుతారు ఇల్లు, ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు, కానీ కొంచెం అయినా మెస్సీ అవుతుంది కదా. ఇది మా రిషి తాగిన పాల గ్లాసు. ఇక్కడ సోఫా కూడా క్లీన్ చేసేసాను. నేను మీకు ఫాస్ట్గా చూపించాలన్న ఉద్దేశంతో వీడియో అనేది చాలా ఫాస్ట్ చేశాను. అలాగే కట్ చేసి పెడుతున్నానండి. అంతలా పెట్టినా సరే 18 మినిట్స్ వచ్చింది. ఇది ఏంటంటే జస్ట్ ఇది నా డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట. అందులోనూ డైలీ ప్రతిరోజు కూడా ఇలాగే ఉంటుందని ఏం లేదు. కొంచెం పనులు ముందు అవ్వచ్చు, వెనక అవ్వచ్చు. ఇప్పుడు ఈరోజు కొంచెం ఎర్లీగా లేవడం వల్ల మార్నింగే పూజ అయిపోయిందండి. నేను లేవడం లేట్ అయిందనుకో, పిల్లలు వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటాను. అది నేను చేసే ఆ రోజు ఆ రెసిపీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కుక్కర్ బిర్యానీ అనుకోండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. పెద్ద వెజిటేబుల్స్ అవి కట్ చేసే పని అది ఏమి ఉండదు కదా. అందుకని చెప్పేసి కొంచెం లేట్గా లేచినా ఇబ్బంది ఏమి ఉండదు. అదే కటింగ్స్ ఇప్పుడు బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇట్లాంటివి అనుకో కొంచెం ఎర్లీగా లేవాల్సి ఉంటుంది. ఇంకా పిల్లలు బాక్స్ పెట్టిన తర్వాత మిగిలిన కాస్త నేను ఇలా బాక్సుల్లోకి అయితే మార్చేస్తున్నానండి. ఇది జస్ట్ పిల్లల వరకు వంట అయింది, ఇంకా మాకు చేసుకోవాలి. జస్ట్ ఈ రోజు ఇంక ఫ్రై ఉంది కాబట్టి కొంచెం రసం అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర అయితే క్లీన్ చేస్తున్నాను. నేను జస్ట్ మీతో ఒక ఫ్రెండ్స్కి ఎలా షేర్ చేస్తారో అలా నార్మల్గా మాట్లాడితే ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. ప్రతి ఒక్క హౌస్ వైఫ్ లైఫ్ కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే ఈ వీడియోలో యూస్ఫుల్ కంటెంట్ ఏమన్నా ఉందంటే కొంచెం అంటే నా స్టైల్లో కుక్కర్ బిర్యానీ చేశాను. అలాగే చికెన్ ఫ్రై అంటే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా,
మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టిన ఈ అట్లు ఎలా వేసాననేది ఇప్పుడైతే చెప్తాను. ఇది కొంచెం పిండి మిగిలిపోయిందండి పిల్లలకి పెట్టగా. ఇంకా మిగతా అన్నీ వేసేసి నేను ఇంట్లో పెడితే ఈవినింగ్ అన్నా తినొచ్చు, లేదంటే మధ్య మధ్యలో నేనన్నా తింటా ఉంటా. ఎందుకంటే ఈ బెల్లంతో చేసిన అట్లు అంటే నాకు చాలా ఇష్టం. అట్ల తద్ది అట్లు అంటాను నా స్టైల్లో అయితే. ఇంకా దీన్ని ఎలా చేశానంటే, ముందు మనకి ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇడ్లీ పిండిలో కొంచెం బియ్యపు పిండి వేసుకొని కొంచెం బెల్లం అయితే వేసి సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని చిన్న చిన్న అట్లు అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ చిన్న చిన్న అట్లు వేసుకోవాలి. ఇలా వేసిన అట్లని దోరగా సిమ్లో పెట్టి అయితే కాల్చుకోవాలండి, వెనక ముందు కూడా. ఎందుకంటే కొంచెం మందంగా వేయడం వల్ల కొంచెము కాలడానికి టైం పడుతుంది. చూసారు కదా ఎంత దోరగా కాలినాయో. నిజంగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా. కామన్గా ఈ అట్లు ఎప్పుడంటే అట్ల తద్దికి వేస్తారు అందరూ. నేనైతే ఎప్పుడు పడితే అప్పుడే వేస్తానండి. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఇడ్లీ పిండి రెడీగా ఉంటుంది కదా, కొంచెం మిగిలిపోయింది అనుకో, అందులో కొంచెం బెల్లము కలిపేసి ఇలా అట్లు అయితే వేసేసి పిల్లలకి స్నాక్స్కి అయితే పెట్టేస్తాను. దీనిపైన మనము కొంచెం హెర్షీస్ సిరప్ కానీ కిసాన్ జామ్ కానీ అప్లై చేసుకుని కూడా తినవచ్చు. అలా తిన్నా చాలా బాగుంటాయి. దీనిపైన మనం నూనెకి బదులుగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా షింక్లో గిన్నెలు చూసారు కదా ఎన్ని ఉన్నాయో. వీటిని అయితే ఇక్కడ నేను డిష్ వాషర్లో అయితే వేసేస్తున్నాను. ఇక్కడ డిష్ వాషర్ కోసం నన్ను చాలామంది అడుగుతారు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి. నిజం చెప్పాలంటే ఇది ఒక 90% వరకు వర్క్ అవుతుందండి. అంటే ఈ నీళ్ళకి అది ఇక్కడ పనిచేస్తుందా లేదా అని చెప్పేసి అనుకుంటారు అందరూ. కానీ ఇవి స్టీల్ ఐటెం వరకు చాలా బాగా పనిచేస్తుంది. తెల్ల సామాన్లు అంటాం కదా, అంటే కుక్కర్లు గిన్నెలు ఇలాంటివన్నీ కూడా కొంచెము మురికి అనేది పోవట్లేదు. అందులో ఒక 60% గిన్నెలు వేసినా ఒక 40% గిన్నెలు మాత్రం మనం ఇంట్లో కడగవలసిందే. అంటే ఇలాంటి కుక్కర్ గిన్నె పైన పెట్టే మూతలు, చిన్న చిన్న గరిటెలు ఇట్లాంటివన్నీ కూడా మనం విడిగా కడగాలండి. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఫైనల్లీ కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. కొన్ని డిష్ వాషర్లో అయితే వేసాను, కొన్ని అయితే నేను వాష్ చేసేసాను.
పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుండి నాన్ స్టాప్గా ఒక 2 అవర్స్ అయితే లైన్లో ఒకదాని తర్వాత ఒకటి పని ఏదో ఒకటి ఉంటానే ఉంటుందండి. ఇంక అన్ని పనులు అయిన తర్వాత హ్యాపీగా ఇంక ఇక్కడ మళ్ళీ నేను హాట్ వాటర్ అయితే తాగుతాను. ఈ హాట్ వాటర్లో నేను కొంచెం లెమన్ జ్యూస్ అలాగే పౌడర్ నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. ధనియాలు, జీలకర్ర, సోంపు ఇవి 3 కూడా దోరగా వేగించుకుని మిక్సీలో అయితే మెత్తగా పెట్టేసుకోవాలి పౌడర్ లాగా. ఆ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసుకుని ఇందులోనే కొంచెం తేనె అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసి బాగా కలుపుకుని హాట్ వాటర్ అయితే తాగుతాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ హాట్ వాటర్ తీసుకుని నా మినీ గార్డెన్లోకి అయితే వచ్చేసానండి. చక్కగా మొక్కలను చూసుకుంటే ఈ హాట్ వాటర్ అయితే సిప్ చేస్తూ ఉంటాను. కనీసం ఒక 10 మినిట్స్ అయినా అలా రిలాక్స్ అవుతానండి. ఇక్కడైతే నేను రూమ్ ఫ్రెషనర్గా అంటే ఇల్లంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇది వచ్చేసి స్టీల్ కపూర్ దాని అనేసి చిన్న స్టాండ్ అయితే మార్కెట్లో అమ్ముతారు. ఒకసారి చూసుకోండి మీరు. అందులోని పచ్చకర్పూరం వేసి ఒక 3 నిమిషాలు అలా స్విచ్ ఆన్ చేసి ఉంచితే ఇల్లంతా కూడా ఒక మంచి స్మెల్ వస్తుంది. అంటే మనం న్యాచురల్గా ఈ పచ్చకర్పూరం స్మెల్ పీలిస్తే కూడా మనకి ముక్కు అది బ్లాక్ అయిపోయినా అంటే ఊపిరి అంటే బ్రీతింగ్ అనేది ఇబ్బంది అవుతుంది కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.